ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వేటులంబడక సమ్మతితో హరికిచ్చి చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్దితంబుగన్. విశ్వశ్రేయస్సును చేకూర్చాలనే సంకల్పంతో విరచించిన ఈ భాగవతాన్ని అధములైన మనుజేశ్వరులకు అనగా ఈ రాజులకు అంకితమిచ్చినవాడు దానికి ప్రతిఫలంగా అగ్రహారాలు, కొన్ని వాహనాలు, కొద్దిపాటి సొమ్ము పుచ్చుకొని ఆ పిమ్మట నీరసించిపోయి శరీరాన్ని విడిచిపెడతాడు. పిమ్మట యమధర్మరాజు చేతిలో సమ్మెట దెబ్బలు తింటాడు. ఆ దుస్థితి లేకుండా బమ్మెర పోతరాజు తన భాగవత మహాకావ్యాన్ని పూర్తి విశ్వాసంతో ఆ శ్రీహరికి అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. పోతన గారి కృతిభర్త నిర్ణయము. భాగవతం ప్రారంభంలో 13వ పద్యము. శుభం భూయాత్. స్వస్తి.